శ్రీ మహాగణాధిపతయే నమః. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, గతంలో ఈ పొరపాటు చేశాం. మరలా అవకాశం వస్తే ఈ పొరపాటు చేయకుండా ఉందాం అని ఒకసారి అనుకుంటాం. అలాగే మనం గతంలో ఈ తప్పు చేశాము. ఈసారి గనక అవకాశం వస్తే ఈ తప్పు చేయకుండా ఈ సరైన నిర్ణయం తీసుకొని మన జీవితాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఆశపడుతూ ఉంటాం. ఇట్లా ఏదైనా సరే గతంలో చేసినటువంటి తప్పులు గాని, మన వల్ల జరిగిన ఇబ్బందులు గాని, మనకు తెలియకుండా జరిగినవి గాని, తెలిసి జరిగినవి గాని ఏవైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు, దాని ఫలితాలు చేసినప్పుడు తెలియవు గానీ, చేసిన తర్వాత మనకి చాలా బలంగా దెబ్బ కొడుతూ కనపడుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి తప్పించుకోవటానికి ఒక 136 రోజుల పాటు అంటే జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు శని వక్రించి ఈ 136 రోజుల పాటు మనం ఏదైతే చెయ్యాలనుకుని మిస్ అయిపోయామో గత 2.5 సంవత్సరాల్లో అది మళ్ళీ చేసి సక్సెస్ సాధించడానికి, జరిగిన తప్పులు దిద్దుకోవడానికి, జరిగిన ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక 4 రాసుల వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తూ, అవకాశం ఇస్తున్నటువంటి శని వక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో, ఈ 4 రాసుల వాళ్ళని ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఏ తప్పులు సరిజేసుకుంటే ఎలా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి అంశం గురించి జ్యోతిష్ పరంగా కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే నెక్స్ట్ రాశి ఎవరు అనంటే సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళకి అష్టమ శని సంచారం జరుగుతోంది. ఈ జరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే శని వక్రించాడో వీళ్ళేం చేసుంటారంటే ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో గాని, వీళ్ళు గూడా తండ్రి గారి విషయంలో గాని, లేదా వీళ్ళకి గనక కొడుకులు ఉండేటట్లయితే సింహరాశి వాళ్ళకి పెద్ద కొడుకు విషయంలో గాని, కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకొని వీళ్ళు ఇబ్బంది పడుంటారు. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టుంటారు. ఇలా జరుగుతుంది. అయితే అందరికీ అన్నీ జరగాలని లేదు. వాళ్ళ జన్మ జాతకరీత్యా కొందరికి కొన్ని జరుగుతాయి. కొందరికి కొన్ని జరగవు. అట్లాగే ఇది జరిగే అవకాశం సింహరాశి వాళ్ళకి ఎక్కువుంటుంది. ఆ నిర్ణయాల్ని కొంచెం పెద్ద మనసు చేసుకొని, ఈ తండ్రితో గాని, పెద్ద కొడుకుతో గాని, జీవిత భాగస్వామి విషయంలో గాని ఏ నిర్ణయాలైతే తీసుకున్నారో, ఒకవేళ మీరు గనక పొరపాటు చేసుంటే వాళ్ళకి సారీ చెప్పి ఆ నిర్ణయాన్ని సరిజేసుకోండి. వాళ్ళు మీ పట్ల గనక అలా చేసుంటే మరొకసారి వాళ్ళని హెచ్చరించి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేయటానికి 136 రోజులు ఉపయోగపడుతుంది. ఇదొకటి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్‌గా సింహరాశి వాళ్ళకి అర్థం పర్థం లేని ఖర్చులు పెరిగిపోయి, అర్థం గాకుండా అసలు ఎంత డబ్బొచ్చింది, ఎంత పోయిందని లెక్క చూసుకుంటే ఈ దాదాపు ఈ అష్టమ శని ప్రారంభమైన దగ్గర నుంచి లెక్కేసుకుంటే వీళ్ళకి అసలు లెక్క రాదు. రాదు అనంటే దాదాపుగా సంవత్సరంన్నర, 18 నెలల కాలంలో వీళ్ళేం జేశారో, దేనికి డబ్బు ఖర్చు పెట్టారో, ఆ ఖర్చు పెట్టిన వీళ్ళకి గూడా తెలియకుండా ఖర్చయిపోయి ఉంటుంది. అట్లా వెళ్ళిపోయినటువంటి ద్రవ్యం గూడా వీళ్ళకి డబ్బు గూడా వేరే రూపాల్లో అంటే అదే డబ్బు వెనక్కొస్తుందని కాదు. వేరే రూపంలో గాని, వేరే అవకాశం రూపంలో గాని ఆర్థికంగా బాగా ముందుకెళ్ళే అవకాశం అనేటువంటిది వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇట్లాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సింహరాశి వాళ్ళు కొంచెం అమ్ముడు పోలేదని గానీ, లేదా మంచి రేటుకి అమ్మలేకపోయామని గానీ, గతంలో ఖచ్చితంగా బాధపడుంటారు. వాళ్ళకి ఈ 136 రోజులు సువర్ణావకాశం. ఈ టైంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళేదైనా ఇల్లు అమ్మాలనుకున్నా, స్థలం అమ్మాలనుకున్నా, పొలం అమ్మాలనుకున్నా దాదాపు మంచి రేటుకి అమ్మగలుగుతారు. అయితే అంతకంటే ఎక్కువొస్తదని మాత్రం ఆశపడొద్దు. ఈ 136 రోజుల్లో వచ్చేటువంటి రేటే హైయెస్ట్ రేట్ అనుకుని ఖచ్చితంగా అమ్మేసేయండి. మంచి ఫలితాలు పొందుతారు. మంచి లాభం వస్తుంది. ఆ తర్వాత వేరే బిజినెస్ లేదా ఆ డబ్బులు ఇంకో చోట పెట్టడం గాని, ఏదన్నా చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని రాసులు చెప్పాను. ఈ 6 రాసుల వాళ్ళకి వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాంట్లో గూడా మన వాయిస్ ఆఫ్ వేసం ఛానెల్‌లో చెప్పాను. ఎవరు ఏ తప్పులు జేస్తే ఈ వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుందో చెప్పాను. అట్లాగే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఏ పనులు చేస్తే ఈ వక్రశని ప్రభావం మీ మీద అస్సలుండదు. ఇంకా మాట్లాడితే పాజిటివ్‌గా మారుతుంది అంటే, కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్‌లో చెప్పాను. అవి ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఏంటంటే, వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా కావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ జేయటం గావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరైనా కుంటివాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్ అంటే 3 చక్రాల బండ్లివ్వటం గాని, లేదా వాళ్ళ ఆస్పత్రి ఖర్చులకు డబ్బులియటం గాని, రోగుల్లో గూడా మామూలు రోగులు గాదు, దీర్ఘ రోగులు. కొన్ని దీర్ఘ రోగులకి
తరుణ రోగులకి తేడా ఏంటంటే తరుణ వ్యాధులంటే అప్పుడొచ్చి అప్పుడే వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులంటే నెలలో సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్టివాళ్ళలానే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఎవరైనా రక్తదానం చేసే అలవాటుంటే చెయ్యండి. అది మీకు మంచిది. ఇక ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాసుల్లో ఆహ్, శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రులకెళ్ళి అక్కడున్నటువంటి రోగులకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించటం గానీ, ఏదైనా పళ్ళు ఇవ్వటం గానీ అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు, వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి. వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటిది వృద్ధుల్ని సూచిస్తుంది. నల్లటి వాళ్ళని సూచిస్తుంది. కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకి సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాసుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం. శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు. ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాసుల్లో ఎవరైతే నీతిగా, నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో, వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం, ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో లేదా ప్రలోభాలకు గురి చేస్తో లాక్కుందాం అనేటువంటి వాళ్ళు గానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు గానీ, అలాగే నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు గానీ, వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు. కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి. జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్‌లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను మీకు. షార్ట్స్ రూపంలో గూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో ఒక మాట చెప్పాను. వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.